హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లుందో మంచిగా నేనైతే మస్త్ జబర్దస్త్. అండ్ అగైన్ వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. అండ్ ఫస్ట్ టైం నేను చూస్తున్న వాళ్ళకి హాయ్ గైస్, నేను డింపుల్. నా పేరు డింపుల్. నేను ఉండేది మెల్బర్న్లో, కానీ పుట్టి పెరిగింది మొత్తం కరీంనగరే. సో ఎట్లా అందరు బాగున్నారా? వాట్స్ హ్యాపెనింగ్ గైస్ ఇన్ లైఫ్? మదర్స్ డే వస్తుంది కదా. యా, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ మదర్స్ డే? కమెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో వాట్ ఆర్ యూ ప్లానింగ్ ఫర్ మదర్స్ డే. ఏం కొందామన్నా, ఏం చేద్దామన్నా, రేట్లు ఇట్లా పెరిగిపోతున్నాయి అన్నీ. ఏం కొందామన్నా, మొన్న బంగారం 1,00,000 అయిందంట. 1,00,000 అయిందిరా, 1,00,000 అయిందిరా బంగారం. దుఃఖం వస్తుంది నాకు. పెళ్ళిళ్ళు ఆలోచిస్తానే, పెళ్ళిళ్ళు పెట్టుకున్న వాళ్ళు పాపం ఎట్లా చేస్తారు ఏందో అని. పాపం ఒకవేళ వీడియో అబ్బాయి వాళ్ళు చూస్తున్నట్టయితే పాపం కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టకండి. పెట్టర్రా మీరు, ఎందుకంటే మీరు గోల్డ్ నాకు తెలిసి ఎట్లావు. మీ అందరు మారిపోయారు, అందరూ ఎవ్రీబడి హ్యాస్ బికమ్ గుడ్. బట్ అక్కడో ఇక్కడో ఉంటారు ఇంకా ఆనిముత్యాలు. అర్థం చేసుకోండి బయట ఎంత ఉన్నాయి ఖర్చులు ఏందని చెప్పేసి. ఎందుకంటే టూ మచ్ ప్రెషర్ అయిపోతుంది పాపం వాళ్ళకి. ఓకే, అండ్ వీ విల్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. సో వీడియో ఏంటంటే ఈరోజు, సో బేసిక్గా ఐ డోంట్ నో వై నా ఫాలోవర్స్ అందరికీ నేను ఒక ఏమంటారు, ఒక లవ్ గురు లాగా కనిపిస్తాను, లేకపోతే నేను ఒక వెరీ ఇంటలెక్చువల్ పర్సన్ లాగా కనిపిస్తానో నాకు తెలియదు. కానీ మస్తు మెసేజ్లు వస్తుంది తెలుసా నాకు. లిటరల్లీ ఈమెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి అబౌట్ దర్ రిలేషన్షిప్ ఇష్యూస్. మొత్తం ఇంత పెద్ద రాస్తారు నాకు. అక్క ఇట్లా అవుతుంది నా లైఫ్లో, ఇట్లా అవుతుంది సిచ్యువేషన్, అది ఇది చెప్పమని. వచ్చినావా? ఏ హాయ్ చెప్పు. ఇంక చెయ్యని ఎత్తాంది అంతే. సరే, ఫుడ్ తింటున్నాం. ఫుడ్ తినుకుంటా విల్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏది నీది ఏది నాది జర డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా. వాట్ ఎవర్ యూ వాంట్. నీది నాది అని లేదు, అంతా మనది. సొల్లు మాటలు చెప్తాను కదా, రెడీ ఉంటారు. ఇంత పెద్ద డబ్బా ఇది నీదే కావచ్చు ఖచ్చితంగా. ఇది ఇంత పెద్ద ఇగో డబ్బా సైజ్ చూపిస్తాను నేను. ఓ కనిపిస్తలేదు కదా. సి ఆబ్వియస్లీ దిస్ షుడ్ బి మైండ్, దిస్ షుడ్ యువర్స్. ఇగో దిష్టి పెడతలేంటి నీకు నేను. ఎందులో నీ ఉంటుంది అది నాది. ఎందుకు నాది? ఎందుకు ఇంత పెద్ద ఉంది? మీల్ ఆర్డర్ చేసినాం కదా నీకు. నేను సైడ్స్ ఆర్డర్ చేసుకున్నా. ఎందుకు? నేను డైట్ ఉన్నాను కాదు, ఎందుకంటే వాయిస్ మార్చి మాట్లాడుతున్నావు అంతా. నేను వాయిస్ చెంపు పోతుంది. వేర్ హ్యావింగ్ KFC అండ్ అది ప్రమోషన్ ఏం కాదు, పిచ్చి పిచ్చి ఆకలి వేస్తుంది. సో యా, సో KFC తినుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో టుడే. సో వీడియో వచ్చేసి ఇందాక చెప్తున్నదే కంటిన్యూ చేస్తున్నాను నేను. ఏంటంటే బేసిక్గా చరిత్రలు పంపిస్తూ ఉంటారు అనమాట, వాళ్ళ జీవిత గాథలు, ప్రేమ గాథలు పంపించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. అక్క ఏం చేయాలా అనిపించి. సో నేను ఎప్పుడు పంపించినా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటా ఉంటాను అన్ని. సో అన్ని జమ చేసిన నేను. అన్ని జమ చేసి అందులోకి వెళ్ళి కొన్ని తీసుకున్నా. అన్ని ఏంటి చరిత్ర ఉన్నాయి అన్ని కాకుండా సింపుల్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో అవి తీసుకున్నా నేను. అండ్ అప్పుడప్పుడు Q&A పెట్టినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు కదా. సో ఆ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ అన్నీ ఒక టాపిక్కి రిలేటెడ్ అన్నీ సమకూర్చి ఈ వీడియో చేస్తున్నా. సో దిస్ వీడియో ఈజ్ క్వశ్చన్స్ అబౌట్ అబ్బాయిల డౌట్స్ రిగార్డింగ్ అమ్మాయిలు, ఎస్పెషల్లీ ఇన్ డేటింగ్ సినారియోస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అండ్ ఆల్సో తింటున్నా కదా నేను. సో నా పక్కకున్న మనిషి విల్ బీ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్ అండ్ ఇచ్చి నేను ఇప్పుడే ఫార్వర్డ్ చేసిన నేను అన్నీ. సో యా, సో హీ విల్ రీడ్ అవుట్ ద క్వశ్చన్స్ అండ్ ఐ విల్ ఆన్సర్ ద క్వశ్చన్. ఐ విల్ ఆన్సర్ ది ఆన్సర్స్. కరెక్టేనా? You will answer them, you don't answer the answers. వచ్చిందమ్మా ఇంగ్లీష్ టీచర్. Questions. సరే, రెడీయా? నేను రెడీ. నువ్వే రెడీయా? రెడీ. ఒక్కొక్కరు డిఫరెంట్ క్వశ్చన్లు అడిగారు. ఇక్కడ గట్టే మాట్లాడు. సరే, అయితే ఫస్ట్ క్వశ్చన్ అయితే అంట, అమ్మాయి అబ్బాయి డేట్కి వెళ్ళినప్పుడు, లేదా అబ్బాయి అమ్మాయిని డేట్ తీసుకెళ్ళినప్పుడు అమ్మాయి ఇట్లా పర్స్ ఓపెన్ చేసి నేను కట్టాలనా, షుడ్ ఐ పే ఫర్ ఇట్ అన్నదంటే అది రియల్గా అడుగుతున్నట్ట లేకపోతే యాక్టింగ్ చేస్తుందా పిల్ల? అంటే డిపెండ్స్. అంటే నేను ఇచ్చే ప్రతి ఆన్సర్ ఈజ్ వెరీ సబ్జెక్టివ్. పర్సన్ టు పర్సన్ ఉంటుంది. కానీ నాకున్న నాలెడ్జ్తో వాట్ వుడ్ ఐ వుడ్ ఆన్సర్ అని చెప్తున్నాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమనుకుంటా అంటే, ఇప్పుడు ఒకవేళ ఆమె దగ్గర డబ్బులు లేవనుకో,
నేను కట్టాలా అన్న ధైర్యం చేయగలుగుతారా? చేయరు కదా. చెప్పు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకో అమ్మాయి పొజిషన్లో, నేను కట్టాలా అంటే నువ్వు కట్టు అంటే నా దగ్గర పైసలు లేకపోతే నేను ఘోరంగా బుక్ అవుతా. అంటే అబ్బాయిలు ఎట్లా కట్టు నువ్వు కట్టు అనే టైప్ ఉండరు. సారీ గైస్, ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది. సో గబగబా కొన్ని పాత వీడియోలు డిలీట్ చేయాల్సి వచ్చింది. బయట లైట్ కూడా పోతుంది, ఫటాఫట్ వీడియో చేసేద్దాం మనం. సో దానికి ఆన్సర్ ఇచ్చింది ఇందాక. హలో సరే, మర్చిపోయినా. అంటే ఆఫర్ చేస్తుంది అంటే కట్టాలి అనే ఇంటెన్షన్ ఉంటేనే ఆఫర్ చేస్తారు, లేకపోతే అసలు కట్టాలి అనే ఇంటెన్షన్ లేకపోతే అసలు ఆఫర్ కూడా చేయరు బేసిక్ గా. మొహమాటం కొద్ది చేస్తారు. ఇందాక నాకు క్వశ్చన్ అడిగిన, మొహమాటం కొద్ది చేయడానికి ట్రై చేస్తారు అంటే మొహమాటంకి చెయ్యరని అనుకుంటున్నా నేను. డబ్బులు లేకపోతే కట్టాలి అనే ఇంటెన్షన్ లేకపోతే అసలు ఆఫర్ చేయరని అనుకుంటున్నా. కానీ అట్లా కూడా ఉంటారేమో మరి. అంటే నేనైతే అట్లా ఉండను, సో అట్లా కూడా ఉంటారేమో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయి నాకు స్పేస్ కావాలి అని అంటే దాని అర్థం బ్రేకప్ లేకపోతే టైంపాస్ చేస్తున్నా? టూ ఉండొచ్చు. ఒకవేళ స్పేస్ కావాలి అంటుందంటే అయితే నువ్వు సాగు కొడుతున్నావేమో. సో డైరెక్ట్ నువ్వు చెప్తే నువ్వు మళ్ళీ ఇంకా ఎక్కువ సాగు కొడతావు, ఎందుకు నన్ను వదిలేస్తున్నావు అది అని చెప్పేసి స్పేస్ అని ఒక వంకతోని మెల్లమెల్ల బ్రేకప్ చెప్పడానికి ట్రై చేయవచ్చు. లేదు అని అంటే అంతే, స్పేస్ అని. లేకపోతే స్పేస్ ఎందుకు కావాలనుకుంటారు అంటే లైఫ్లో, అంటే ఐ డోంట్ నో, లైఫ్లో నిజంగా క్యాజువల్గా స్పేస్ అవసరం లేదా? క్యాజువల్ స్పేస్ అండి, అంటే స్పేస్ దొరకకపోతేనే స్పేస్ కావాలి అని చెప్పడం కదా స్పెషల్గా మెన్షన్ చేయడం. అదే అంటున్నా. అంటే ఇట్లా పాస్ తీసుకోవడం. అదే, ఈదర్ ఇఫ్ యు ఆర్ వెరీ టాక్సిక్ షీ నీడ్ స్పేస్, లేదు నువ్వు టాక్సిక్ కాదు నువ్వు మంచోడే అది అని అంటే సైడ్కి వెళ్ళిపోవడానికి ఫస్ట్ స్పేస్ అని చెప్పి మళ్ళీ టాటా బాబాయ్ చెప్పానికి. అంటే అదొక హింట్ లాగా కన్సిడర్ చేసుకో. అదే అంటే ఆబ్వియస్లీ సి ఇఫ్ ఐ హ్యావ్ సమ్వన్ ఇన్ మై లైఫ్, వాళ్ళు మంచోళ్ళు అయి నాతో మంచిగా ఉండి నాతో అంత బాగుంటే నేను వాళ్ళ దగ్గర స్పేస్ ఎందుకు కోరుకుంటా నేను? ఐ వాంట్ దెమ్ టు బీ విత్ మీ నో. సో అందుకు. నెక్స్ట్ క్వశ్చన్. చాటింగ్ చేసేటప్పుడు అమ్మాయి ఇట్లా ఓన్లీ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్లకు మాత్రమే మెసేజ్ ఇచ్చి డే అంతా ఏం మెసేజ్ చేయకుండా అట్లా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లా, లేకపోతే ఆప్షన్ ఏమైనా చూసుకుంటుందా? అంటే డిపెండ్స్. ఆర్ యు గైస్ కమిటెడ్ ఆర్ ఆర్ యు జస్ట్ ఫ్లర్టింగ్ స్టేజ్? ఐ యామ్ నాట్ ఆస్కింగ్ ఫర్ మై సెల్ఫ్. అదే వాళ్ళ క్వశ్చనే, అది నాకు అర్థమైంది. వాళ్ళనే అంటున్నా క్వశ్చన్ అడిగిన వాళ్ళనే. ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్ నో, ఇఫ్ దే ఆర్ కమిటెడ్ ఆర్ ఇఫ్ దే ఆర్ జస్ట్ ఇన్ ఫ్లర్టింగ్ స్టేజ్. దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కమిటెడ్ అయ్యి పూటకో మెసేజ్ చేస్తుంది అంటే అదేదో తేడాగా ఉన్నట్టే. అండ్ హూ డస్ దాట్? పొద్దున కాగానే గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం కాగానే గుడ్ ఆఫ్టర్నూన్, సాయంత్రం కాగానే గుడ్ ఈవినింగ్, రాత్రి గుడ్ నైట్. హూ డస్ దాట్? అట్లా చేస్తున్నారు ఉంటారా? అటు ముచ్చట లైట్ చేస్తులు ఉంటారులేమో తెలియదు కానీ ఎక్స్పెక్ట్ చేస్తులు ఉంటారు అమ్మాయిలు. నాకు గుడ్ మార్నింగ్ ఎందుకు పంపలే? దట్ ఈస్ ఐ నో. గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఎందుకు చెప్పలే అని అంటారు అంటే బేసిక్ గా ఇప్పుడు నువ్వు గుడ్ మార్నింగ్ అని నాకు మెసేజ్ పెట్టినావు అనుకో, దట్ మీన్స్ యు ఆర్ మేకింగ్ మీ అవేర్ దట్ నువ్వు లేచినావు, యు ఆర్ రెడీ ఫర్ ద డే అని. అంటే నువ్వు నాతో మాట్లాడొచ్చు, యు ఆర్ రెడీ ఫర్ ద డే అని. గుడ్ నైట్ అంటే కూడా అంటావు, సరే నేను పడుకుంటున్నాను, ఐ నాట్ బి అవైలబుల్ ఇంకా ఇప్పటి నుంచి లేచే వరకే అని. సో అందుకు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఈస్ వ్యాలిడ్ ఐ గెస్. కానీ పూటకో మెసేజ్ మాత్రమే గుడ్ మార్నింగ్ ఏమన్నావు? టీచరా స్కూల్లా? ఓకే ఓకే లైట్ ముంచడం. అమ్మ ఇట్లా ఇన్స్టా స్టోరీలో ఏమన్నా సాంగ్స్ పెడితే ఇండైరెక్ట్ గా ఇట్లా ఏమన్నా లవ్ సాంగ్ కానీ లేదా బ్రేకప్ సాంగ్ కానీ ఏదైనా పెడితే ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నట, అట్లా ఏమన్నా గెస్ చేయాలా మనం లేదా ఇగ్నోర్ చేయాలా? అంటే ఆలోచిస్తున్నా. అంటే అమ్మాయిలు రేప బట్టి ఉంటదేమో. అంటే అమ్మాయిలు జనరల్ గా అట్లాంటి ఇంట్లో ఇస్తారు, ఇంట్లో అట్లనే ఇస్తారు. ఇన్స్టా స్టోరీలో పెట్టి పాటలు పెట్టడాలు, డైరెక్ట్ గా చెప్పలేని ఇన్స్టా స్టోరీలో పెట్టడాలు అలాంటివి చేస్తుంటారు. ఇట్ ఇస్ వెరీ కామన్. అబ్బాయిలు కూడా చేస్తారు అనుకుంటున్నా. చేయరా? అయినా నీకేం తెలుస్తుంది? అబ్బాయి కదా. నీ క్వశ్చన్ కాదు కదా, ఎందుకు నేను అబ్బాయిని కదా. అంటే అట్లాంటి హింట్లు ఇస్తారు. కానీ ఇంకా అంటే ఆలోచిస్తున్నా నేను, లవ్ సాంగ్ ఎందుకు పెడతాం?
ముందు పెడుతూ ముందు పెడతాం. నా పాటకు పెట్టుకుంటే నా పాటకు సెట్, బేసిక్గా ఏ ఫోటో పెడితే ఆ ఫోటోకి సెట్ అయ్యే పాటలు పెట్టుకుంటారు, అది కూడా ఉంటుందిలే. కానీ అది వేరే కదా, ఇక సంబంధమే లేకుండా ఏదో ర్యాండమ్ పాటలు పెడుతురంటే ఏదో ఉందిరా చారి. కానీ ఆ హింట్ నీకు ఇస్తుందో మరి ఇంకెవరికి ఇస్తుందో అది నీలానే ఆ స్టోరీ చూసి ఎంతమంది ఓ మై గాడ్ నాకు హింట్ ఇస్తుంది అనుకుంటారో తెలియదు. యా, వాట్ నెక్స్ట్? ఈ క్వశ్చన్ కొంచెం నాకు అర్థం కాలేదు కానీ అడుగుతా. పెళ్ళి కాని అమ్మాయికి ప్రాబ్లీ అబ్బాయి చెప్తున్నాడేమో, లెట్స్ సీ వేర్ దిస్ గోస్ అంటే కంప్లీట్ కమిట్మెంట్ కి రాకముందు రిలేషన్షిప్ స్టేటస్ ని లెట్స్ సీ వేర్ దిస్ గోస్ అని చెప్పడం సేఫా, లేదా ఏమైనా వార్నింగ్ బెల్ అట, ఏమైనా వార్నింగ్ లాగా? లేదు లేదు అట్లేం ఉండదు. లెట్స్ సీ వేర్ దిస్ గోస్ అంటే ఈదర్ ఆమెకి పాత రిలేషన్షిప్స్ లో ఏమన్నా అయ్యి ఉండొచ్చు. కాదు, అబ్బాయి అమ్మాయికి చెప్తున్నాడు. అవన్నీ అబ్బాయిల క్వశ్చన్ కదా. అవునా? అయితే అబ్బాయి చెప్తున్నాడా, అమ్మాయి చెప్తుందా? అమ్మాయి చెప్తుంది లెట్స్ సీ వేర్ ఇట్ గోస్ అంటే. ఓకే, అమ్మాయి లెట్స్ సీ వేర్ దిస్ గోస్ అని అంటే అది వార్నింగ్ లా తీసుకోవాలా, సేఫేనా అని చెప్పి అడుగుతున్నాడా? ఓకే. సో ఐ థింక్ అంటే మోస్ట్లీ ఏమవుతుందో చూద్దాం అన్న కాన్సెప్ట్ ఇదో పాత రిలేషన్షిప్స్లో పాస్ట్లో ఏమైనా హార్ట్ బ్రేక్లు, మోసాలు, లేకపోతే ట్రస్ట్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు. బాగా హోప్స్ పెట్టుకున్నది ఏదైనా కుప్పకూలిపోయి ఉండొచ్చు. సో దట్స్ సరే చూద్దాంలే, వీడు మారడా, వీడు కూడా మనం కూడా మారిపోతుంది, ఏముంది అందులో కొన్ని రోజుల తర్వాత చూద్దాం అన్నట్టు ఆశినారు అంతే. బట్ ఐ థింక్ గర్ల్స్ హూ సే లైక్ దట్ ఆర్ ఓన్లీ మోస్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్. ఇంకా వెళ్ళితే మేకింగ్ ఇట్ క్లియర్ నో ఫస్ట్ నుంచి. సరే చూద్దాం ఏడు వరకు పోతుందో, నాకు సెట్ అవ్వకపోయినా నీకు సెట్ అవ్వకపోయినా వీ కెన్ మూవ్ ఆన్ అన్నట్టు అట్లా. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కువ స్టార్టింగ్ ఎక్కువ కమిట్మెంట్ ఇచ్చిన ప్రాబ్లమే, ఇట్లా చెప్పినా ప్రాబ్లమే. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఎప్పుడు ఎక్కువ కమిట్మెంట్ ఇచ్చింది అనుకో డౌట్ పడాలా. అయితే అంటే ఇమ్మెచ్యూర్ అని అవ్వాలి, లేకపోతే ఉండొచ్చు టూ సైడ్స్ కానీ రేర్. నెక్స్ట్ అమ్మాయి జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తుంది, బట్ ఎవ్రీ వీకెండ్ మనతో హ్యాంగ్ అవుట్ చేస్తుంది అంటే ఏం మెసేజ్ ఇస్తుంది అట? జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తుంది, ఎవ్రీ వీక్ వీడితోనే హ్యాంగ్ అవుట్ అవుతుంది అట్లా? అట్లా ఏం చెప్పలేదు, ఎవ్రీ వీకెండ్ అయితే హ్యాంగ్ అవుట్ అవుతుందంట. ఎవరితో హ్యాంగ్ అవుట్ అవుతుంది? వీడితోనే అవుతుంది కావచ్చులేదు. హ్యాంగ్ అవుట్ అయినంత మాత్రమే ఉంది బ్రో. ఫ్రెండ్స్ అంటే హ్యాంగ్ అవుట్ అవుతారు కదా, ఫ్రెండ్స్ అంటే హ్యాంగ్ అవుట్ అవుతారా? దాంట్లో ఏముంది? ఏం మెసేజ్ చేయట్లేదు, డైరెక్ట్ చేస్తుంది. ఇంకేం ఏం మెసేజ్ చేస్తలేదా? ఏం మెసేజ్ ఇంటెన్షన్ లేదు, మెసేజ్ లేదు, డైరెక్ట్ గా జస్ట్ బికాస్ షీ ఈస్ హ్యాంగింగ్ అవుట్ విత్ యూ దేర్ కుడ్ బి టూ థింగ్స్. ఐల్ టెల్ యూ వెయిట్. నీకు ఆ పిల్ల మీద ఇంట్రెస్ట్ ఉంది అని ఆ పిల్లకి తెలిసి కూడా షీ స్టిల్ వాంట్స్ టు హ్యాంగ్ అవుట్ విత్ యూ అంటే దే సంథింగ్ టు థింక్. కానీ అట్లా చేసేటోళ్ళు కూడా ఉంటారు అమ్మాయిలు. కానీ నీకు అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయం అమ్మాయికి తెలీదు, సో హ్యాంగ్ అవుట్ అవుతుంది అని అంటే దాంట్లో నువ్వు మిక్స్డ్ సిగ్నల్ తీసుకోవడానికి ఏమి ఉండదు. దేర్ కుడ్ బి షీ కుడ్ థింక్ జస్ట్ ఫ్రెండ్స్ అలా కూడా తీసుకోవచ్చు. కానీ నువ్వు ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేసినావు, అయినా కూడా నాతో హ్యాంగ్ అవుట్ అవుతుంది కానీ నాకేం చెప్తలేదు అంటే కూర్చుతో గడబడ్ హే బాస్. ఎందుకంటే తెలిసినాక అవాయిడ్ చేయాలి కదా బ్రో, ఆమెకి ఇంట్రెస్ట్ లేకపోతే. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్కి బర్త్డే విష్ చేయడం కరెక్టా తప్ప, ఈవెన్ దో నీ కరెంట్ గర్ల్ ఫ్రెండ్ ఓకే ఉన్నా కూడా? అబౌట్ ఇట్. అచ్చా దిస్ ఇస్ వెరీ గుడ్. నాకు అర్థం చేసుకో ప్రాసెస్. నీకు అర్థమన్నా? నాకైతే ఇంత టైం పట్టింది ప్రాసెస్ చేసుకోవడానికి. అంటే బేసిక్గా అబ్బాయి అడుగుతున్నాడు, అబ్బాయి ఆయన విష్ చేస్తాడు, అది కరెక్టా తప్ప? మా గర్ల్ ఫ్రెండ్ కి, ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ కి అయితే ఏం ప్రాబ్లం లేదు అంతే కదా. యూ హ్యావ్ ది ఆన్సర్ దాంట్లో క్వశ్చన్ లో. అండ్ మళ్ళీ బికాస్ ఇట్స్ వెరీ సింపుల్ నో. జస్ట్ బికాస్ యూ నాట్ టాకింగ్ టు యువర్ ఎక్స్ డజంట్ మీన్. బర్త్డే విషయం ఉంది బ్రో, బర్త్డే విషయంలో కూడా ఇంత ఆలోచించాలా మనుషులు? అవసరం లేదు. బర్త్డే విష్ చెప్పినందుకు మీ గర్ల్ ఫ్రెండ్ టార్చర్ పెట్టిందంటే వదిలిపడి తెంగాం.
అంటే అబ్బో అలా మస్తు మంది ఉంటారు. అవసరం లేదు అంత చిన్న విషయాన్ని కూడా టార్చర్ అయితే ఇంకెందుకు ఇంకా. అంటే డిపెండ్స్. అంటే ఇప్పుడు ఏం డిపెండ్స్ ఉన్నది. ఐ గివ్ యూ అ సినారియో. ఒకవేళ అమ్మాయి జస్ట్ బికాజ్ అమ్మాయి అని చెప్పట్లేదు, ఇదే సిచ్యువేషన్ అబ్బాయి సైడ్ ఉన్నా ఇదే చెప్తాను. ఇప్పుడు అమ్మాయికి పాత రిలేషన్షిప్ ఉంది, వాడు అంటే నేను చెప్పేది unless and until they come to terms that you don't have to talk or anything like that and still this guy goes and talks, that is a problem. That's problem. టర్మ్స్ లేకుండా నార్మల్ విష్ కి కూడా అంటే కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు ఇలా. అంటే సార్ట్ అవుట్ చేసుకునే విషయంలో ఏం కాదు, ఏముంది ఓకే ఇట్స్ జస్ట్ విషయం నువ్వు చెప్పొచ్చు. లేదు ఆమె ఇంకా విధంగా తీసుకుంటే ఆమె నాకు నచ్చకపోతే నచ్చదు అని ఆమె చెప్పాలి. But I think it's always good to let her know if you're speaking to your ex, her or him. నువ్వు ex తో మాట్లాడుతున్నావు అంటే it's always better to let them know if you're speaking to your ex, or else ex will come and tell. లేకపోతే ఎక్స్ వచ్చి చెప్పినా చండాలంగా ఉంటుంది. చూడు, అమ్మాయిని జిమ్ కి తీసుకెళ్తే ఫొటోస్ కోసం పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వర్కౌట్ చేసేది నేను, అటెన్షన్ ఏమో తాను. ఏం చేయాలట? సీరియస్లీ క్వశ్చన్ అడిగిరా మా వాళ్ళు. నీకేం వస్తుంది ఆమె ఫోటోలు ఆమె దిగుతుంటే? ఆమె ఏమైనా వేసుకొని నీ వర్కౌట్ నేను చేయనిస్తే చాలు, అంతే. లెట్ హర్ డూ వాట్ ఎవర్ షీ వాంట్స్. నెక్స్ట్ బ్రో, నీకు ఆన్సర్ నేను చెప్తా. అమ్మాయి కొంచెం డామినేటింగ్ ఉంటుంది, ఫైట్స్ లో ఆల్వేస్ తన పాయింట్ విన్ చేయాలి అనుకుంటుంది. ఇది రెడ్ ఫ్లాగా లేదా నార్మలా? చెప్పు బ్రో. అది రెడ్ ఫ్లాగ్ కాదు, నార్మల్ కాదు, అది అలా నైజం. డామినేటింగ్ ఉండడం అలా నైజం. పాపం అందరూ వస్తుంది అది. అందరు ఉండరు తెలుసా. ఓకే, ఫోన్ వచ్చింది మధ్యలో, సో మళ్ళీ కట్ అయిపోయింది వీడియో. అగైన్ వీఆర్ కంటిన్యూయింగ్. చెప్పు నెక్స్ట్ క్వశ్చన్. గ్యాప్ లో తినడం కూడా అయిపోయింది. ఇంకొక 4 క్వశ్చన్లు అట్లా మంచి ఫిల్టర్ చేసిన నేను అడుగుతా. చాలా క్వశ్చన్లు ఉన్నాయి అందుకే. చెప్పు. సో తమ్ముడు ఏమంటాడంటే, షీ లైక్స్ డాగ్స్, క్యాట్స్, బుక్స్, ట్రావెల్, మ్యూజిక్, నెట్ఫ్లిక్స్ అండ్ స్టిల్ సేస్ ఐమ్ బోర్డ్. మనం ఏం చేయాలి బ్రో? సో అమ్మాయిలకి ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. ది అదర్ డే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వాడికి రీసెంట్గా పెళ్ళయింది. సో పెళ్ళికి ముందు కలిసినప్పుడు అడుగుతుండ అనమాట, ఏం చేయాలి అసలు, హౌ కెన్ ఐ కీప్ మై వైఫ్ హ్యాపీ అని. అంటే ఫస్ట్ థింగ్, అమ్మాయిలకు అట్టనే బోర్ పడుతుంది. యూ విల్ హ్యావ్ టు కీప్ దెమ్ ఎంటర్టైన్. వీ నీడ్ చేంజెస్, చేంజ్ అట్టే బోర్ పడుతుంది. అందుకే నువ్వు మీ పిల్ల కోసం ఏం చేయకపోయినా పర్లే, వారంకి ఒకసారి బయటకు తీసుకోవాలి తిప్పు. మళ్ళీ ఆ తిప్పుట్లో రూపాయి ఖర్చు కూడా పెట్టకు, జస్ట్ తిప్పు అంతే, రోడ్ మీద తిప్పు, షిల్ బి హ్యాపీ. అది కూడా రిపీట్ చేసినట్టు అవుతుంది కదా. నో, ఓన్లీ బయట తీసుకొస్తున్నావు, తిప్పుతున్నావు, తీసుకొస్తున్నావు, ఒక తినిపించడం లేదు, సినిమా లేదు, పువ్వులు లేవు, ముద్దు లేదు, మురిపాలేవు అంటారు. అంటే అప్పుడప్పుడు అవి కూడా అంటే మరీ 0 డెడ్ చేస్తారా? ఎప్పుడు తిన్నారయ్యా, తిండి ఆకలేదు కూడా తినరా? ప్రతిసారి తినాల్సిన అవసరం లేదు అంటున్నా నేను, అంతే. ఈయనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, నాకు తెలియదు. చెప్పు నెక్స్ట్. Do women really care about looks or is it more about personality? లుక్స్, పర్సనాలిటీ. ఇగో ఎంతమంది ఓ మై హార్ట్, యువర్ హార్ట్ అని ఎన్ని కథలు చెప్పినా లాస్ట్కి నిజం, పచ్చి నిజం ఈజ్ వితౌట్ గెట్టింగ్ ఫిజికల్లీ అట్రాక్టెడ్ నో బడీ కెన్ ఫాల్ ఇన్ లవ్. ఫస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ వస్తేనే కదా మనిషిని కలిసినప్పుడు, మాట్లాడబుద్ధి అయినప్పుడు, అప్పుడు దెన్ దే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద పర్సనాలిటీ. సో ఐ థింక్ లుక్స్ యాక్చువల్లీ మ్యాటర్. ది మ్యాటర్. ఓకే, ఒక పాయింట్ ఆఫ్ ఇగో నువ్వు చాలా బాగున్నావు, లవ్ లో పడ్డరు, తర్వాత నువ్వు చాలా గలీజ్ అయినావు, అప్పుడు మ్యాటర్ అవ్వదు లుక్స్, బికాస్ షీ ఈజ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ యూ. కానీ ఫర్ ఇనిషియల్ స్టేజ్ టు బిగిన్ లుక్స్ మ్యాటర్. నెక్స్ట్, వాట్ డస్ ఇట్ మీన్ వెన్ ఎ వుమెన్ సేస్ డూ వాట్ ఎవర్ యు వాంట్? ఏమైనా చేసుకో అంటారు కదా. ఓకే, దాని అర్థం ఏం చెయ్యకు, ఎగ్జాక్ట్లీ అపోజిట్. నీ ఇష్టం ఏమైనా చేసుకో అని, నీ ఇష్టం చేయకు అంతే. అంటే టోన్ లో కూడా డిపెండ్ అయి ఉంటది మళ్ళా. మరి నీ ఇష్టం ఏమైనా చేసుకోపో అని అన్నావు అనుకో, ఆబ్వియస్లీ అర్థమవుతుంది, ఇది ఉన్న అబ్బాయిలకు అర్థమవుతుంది. నీ ఇష్టం ఏముంది చేయు, ఏది నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయు, ఏముంది. ఇది ఈ టోన్ వేరు మళ్ళీ. సో టోన్ గ్రహించాలి మనం. యూ నీడ్ టు డీకోడ్ యువర్ గర్ల్ ఫ్రెండ్స్ టోన్స్. అయితే బట్ ఐ వుడ్ ఆల్వేస్ అడ్వైస్ డోంట్ డూ. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఓకే,
why do women stalk their ex's new girlfriend on Instagram and act like they don't care? First question, do they really stalk? And if yes, why do they do it? And third question, why do they act like they don't care? చెప్పు. అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ కొత్త గర్ల్ ఫ్రెండ్ ని స్టాక్ చేస్తారా? ఒకటి. ఒకవేళ చేస్తే ఎందుకు చేస్తారు? థర్డ్, చేసినా చేయనట్టు యాక్టింగ్ ఎందుకు చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి కొత్త గర్ల్ ఫ్రెండ్, పాత బాయ్ ఫ్రెండ్ ఇవన్నీ అమ్మాయిలకి స్టాకింగ్ ఇష్టం. బేసిక్ గా ఆన్లైన్ స్టాకింగ్, వి లైక్ టు నో థింగ్స్. బేసిక్ గా స్టాకింగ్ ఇష్టం. స్టాకింగ్, ఆన్లైన్ స్టాకింగ్ మాకు అదేంటి అమ్మాయిలు అందరికీ అది ఒకటి ఉంటుంది అనమాట. తెలుసుకోవాలి ఏం జరుగుతుంది, ఎవరి లైఫ్ ఏం జరుగుతుంది అని ఉంటుంది. చాలా మంది అమ్మాయిలకి అందుకే ఒరిజినల్ అకౌంట్ ఉంటుంది, ఒకటి ఒట్టిగా స్టాకింగ్ చేయడానికి ఒక అకౌంట్ ఉంటుంది వాళ్ళకి. సో అది ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎందుకు చెక్ చేస్తుంది అని అంటే జస్ట్ టు నో, నన్ను వదిలేసిండు కదా అంటే, అదే మాకు బ్రేకప్ అయింది కదా, ఇప్పుడు వాడి లైఫ్ ఎట్లుంది, వాడికి సొంటి పిల్ల వచ్చింది చూస్తా అని. ఇట్స్ వెరీ కామన్ హ్యూమన్ నేచర్ ఐ గెస్. దాంట్లో ఏముంది ఆలోచించడానికి ఏం లేదు, వెరీ సింపుల్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. చూసిరు కదా, ఇంకా బొచ్చర్ క్వశ్చన్లు ఉన్నాయి, ఇంకా ఇంత జీవిత చరిత్రలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి సెపరేట్గా మళ్ళీ వీడియోస్ చేస్తా, బికాస్ ఇట్స్ ఫన్ టు ఇంటరాక్ట్ విత్ యూ ఆల్ గైస్ రిగార్డింగ్ దిస్ టాపిక్. ఇంకా చాలా క్వశ్చన్ ఉన్నాయి, విల్ కమ్ బ్యాక్ అండ్ డిస్కస్ అండ్ డూ దిస్ కైండ్ ఆఫ్ సెషన్స్ అలాట్ ఇఫ్ యూ లైక్. మీకు నచ్చితేనే ఆబ్వియస్లీ. అండ్ వీ విల్ థ్యాంక్ దిస్ హ్యూమన్ హూ సిట్టింగ్ బిసైడ్ అస్ ఫర్ రీడింగ్ అవుట్ యువర్ క్వశ్చన్స్. మీ క్వశ్చన్స్ని తన వాయిస్లో బయటకు పెట్టినందుకు విల్ థ్యాంక్ దిస్ హ్యూమన్. ఇంకా మీకు ఏం డౌట్లు ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. లేదు ఇట్స్ ఓకే అంటే ఇఫ్ యూ నీడ్ ప్రైవసీ టెక్స్ట్ మీ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు కూడా నేను ఎవరి పేరు రివీల్ చేయలే కదా, ఎప్పుడు ఎవరి పేరు రివీల్ చేయను. డోంట్ వరీ, యుల్ స్టే అనోనిమస్. కావాలంటే వీడియో కింద కమెంట్ చేయండి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్లో ఏదైనా ఆన్సర్ నేను తప్పు చెప్పినా దానికి వేరే రైట్ ఆన్సర్ ఉంది అంటే జస్ట్ రైట్ డౌన్ ఇన్ ద కామెంట్స్. నేను కూడా నేర్చుకుంటా, ఇట్స్ ఓకే, దర్ ఇస్ ఆల్వేస్ స్పేస్ టు లెర్న్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టాటా, బై బై, హ్యాపీగా ఉండండి. 3 పూటలు తిండి తినండి, కుదిరితే వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేయడానికి కూడా కుదరకపోతే తిన్నాక జరసేపు నడవండి. ఓకే, దట్స్ ఇట్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై.